కుమారి లిఖితను కాశ్మీర్ నుంచి క్షేమంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. 46 రోజుల తర్వాత కన్న కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుంటూరు జిల్లా బట్టిప్రోలులో మిస్ అయినటువంటి లిఖితాని 45 రోజుల తర్వాత పోలీసులు ఛేదించారు. జమ్మూ కాశ్మీర్లోనే సాంబా సెక్టార్లో ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే అసలు ఈ కేసుని ఎలా ఛేదించారు, ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మనతో పడడానికి మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ గారు ఉన్నారు. ఆమె మాటలోనే మనం ఉందాం. ఈ కేసుని ఎలా ఛేదించారు మీరు? 20% పాపను తీసుకెళ్తే నాకు 27th నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి రాగానే వెంటనే నేను బట్టిప్రోలు వెళ్ళాను. బట్టిప్రోలు వెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశాను. అక్కడ తర్వాత ఆత్మకూరు వెళ్ళాను. ఆత్మకూరులో అతను ఇంటి దగ్గరికి వెళ్ళాను. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి పరిసరాల అందరినీ కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడితే అతను చాలా దుర్మార్గుడని, అమ్మాయిలను ఎప్పుడు తీసుకొస్తాడని, చాలామంది అమ్మాయిల ఇంటికి తీసుకొచ్చాడని, ఆ ఇంటి చుట్టూతా చీరలన్నీ కట్టున్నాయి. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఆ చీరలన్నీ ఎందుకు కట్టాడు ఇంటి చుట్టూతా అని చెప్పినని. ఒక చీర కాదు, ఎన్నో చీరలు ఇంటి చుట్టూతా ఏమీ కనిపించకుండా లోపల నుంచి లోపలంతా కూడా సామాన్లు గేమాలంతా పడి అంతా ఇదిగా ఉంది. తర్వాత అక్కడ చెట్టుకు ఒక ఉయ్యాల వేయడం, ఆ ఉయ్యాలు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి పోపడం, లేకపోతే ఆ ఇంట్లో తీసుకెళ్ళి చాక్లెట్లు టిఫిన్లు పెట్టి మాయ చేయడం, ఇట్లా అమ్మాయిలందరినీ చేస్తూ ఉన్నాడు. నేనైతే నిర్భయ కేసు పెట్టి అతను వెంటనే కూడా అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచడానికి లేదండి. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిల జీవితం అంటే మనకు తెలిసి 10 మంది అయ్యారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, అట్టు పెట్టుకున్న వాళ్ళు కానీ, మోసం చేసిన వాళ్ళు కానీ, చేయబడిన వాళ్ళు 10 మంది మనకు తెలిసి. ఆ 10 మంది చెప్పారు కదా, వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ పట్టుకున్నాం కదా. తత్మావాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది అమ్మాయిని నాశనం చేస్తున్నాడు. వాడు వయసు ఎంత? 43 రికార్డులలో. వాడి వయసు 50 సంవత్సరాలు. మిలిటరీ ఉద్యోగం కోసం వాడు తక్కువ వయసు వేసుకున్నాడు. కాశ్మీర్ బోర్డర్లో అక్కడ తీసుకెళ్తాడా? అక్కడ ఏ ఉద్దేశం తీసుకెళ్ళాడో తెలుసా? అక్కడికి గల్ఫ్ కంట్రీస్కి ఈ అమ్మాయిని అమ్మేయడానికి, లేకపోతే హిమాలయాల్లో పడే చంపడానికి. వాడు మంచి పడితే తెలియని రోజు పోగులు అమ్ముతాడా? మీ పాప తిరిగి వస్తానుకున్నారా? మేడం గారు లేదే మాకు కేవలం కాదు, అది ఏది కాదండి. అందరు చాలామంది చాలాగా శ్రమించారు. చంద్రబాబు నాయుడు గారికి, పోలీసు యంత్రాంగాన్ని అందరికీ, నన్నపనేని రాజ్కుమార్ గారికి అందరికీ రుణపడి ఉండవండి. మా పాప మా దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ స్ఫూర్తి లేనిదే మా దగ్గరికి వచ్చేది కాదు. నా బిడ్డను నాకు చేర్చారు, వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. నేను ఎంత నరకయాతన పడ్డాను చూసారు చాలామంది, అందరు చూశారు. కానీ నా బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చారు, నాకు అదే చాలండి. చెప్పండి, ఏంటి హాస్పిటల్లో వైద్య పరీక్షలు అన్నీ ముగిసాయా? ఎట్లా ఏంటి ఎలాంటి టెస్టులు? ఈ పాపని నిన్న ఈవినింగ్ జీజీహెచ్ గుంటూరు తీసుకురావడం జరిగింది. తీసుకొస్తానే దీన్ని ఎమ్మెల్సీగా బుక్ చేయడం జరిగింది. వెంటనే గైనకాలజిస్టులు పరీక్షలు నిర్వహించారు. ఈరోజు కూడా సైకియాట్రీ డాక్టర్స్ చూస్తున్నారు, అదేవిధంగా ఎస్టీడీ డాక్టర్స్ కూడా చూస్తున్నారు. స్కానింగ్లు, మిగిలిన టెస్టులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్కి టెస్టులన్నీ కూడా ఏజ్ ఎస్టిమేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాపకి మైనర్ కాబట్టి ఆ టెస్టులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ లోపల టెస్టులన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి ఏమైనా వైద్యం అవసరం అయితే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక ఆటో డ్రైవర్గా అవతారం ఎత్తి ఈ స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో నాగేశ్వర్కి ఉరిశిక్ష పడాలని చెప్పేసి, ఈ ఉరిశిక్ష వేయటం వల్ల సమాజానికి కూడా కనువింపు జరుగుతుంది. మరొకరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి కూడా మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూడా ఇక తమ బిడ్డ తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మిన్ను రవుతూనే మరోవైపు తమ బిడ్డ తమకు గూటికి చేరడంతో ఆనందం వ్యక్తం కూడా చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM TV, గుంటూరు.